10 టీవీ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మీకోసం ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకొచ్చాను. ఆయన వేయించినటువంటి స్టెప్స్ అయితే థియేటర్స్లో అద్దరిపోతున్నాయి. క్లాప్స్, విజిల్స్, సూపర్ ఎగ్జైటెడ్. నేను ఆయన మీకు పరిచయం చేయడానికి మీకు ఆల్రెడీ ఒక క్లూ ఇచ్చినట్టు అర్థం అవుతుంది. ఎందుకంటే ఈ వచ్చిన 4 సినిమాల్లో కూడా బంపర్ సూపర్ స్టెప్స్ అయితే మనకు అందించారు. నన్ అదర్ దాన్ భాను గారు ఉన్నారు మనతో పాటు. Heartily congratulations and welcome to 10 TV. Thank you so much Andy for your wishes. So Sankranti Subhakankshalu first of all. Thank you and I wish all Telugu prekshakulu and 10 TV viewers happy Sankranti. హ్యాపీ సంక్రాంతి. అండ్ సంక్రాంతి మొత్తం మీ దగ్గర కనిపిస్తుంది. ట్రూ. లాస్ట్ ఇయర్ సంక్రాంతి నుంచి ఈ సంక్రాంతి కంటిన్యూస్ మంచి సినిమా. 2025 సూపర్ డూపర్ హిట్ అండ్ స్టార్టింగ్ 26 అసలు సిక్సర్ తో స్టార్ట్ అయింది. చిరంజీవి గారి చేతుల మీదుగా మనశంకర వరప్రసాద్ శశిరేఖ సాంగ్ తో అమేజింగ్ గా స్టార్ట్ అయింది ఈ ఇయర్ కూడా. శశిరేఖ ఆ సాంగ్ చూసేసరికి ముందు ఒక అభిప్రాయం ఉండేది, దెన్ చూసిన తర్వాత అసలు మొత్తం స్మాష్ అవుట్ అయిపోయింది అందరికి. అసలు మీరు చూసింటారు కదా ముందు వచ్చినప్పుడు ఎలాంటి మీమ్స్ వచ్చాయో, దెన్ దాని తర్వాత రెస్పాన్స్ అసలు చాలా బాగుండింది అసలు. ఇదే మాట ఈవెన్ అనిల్ గారు కూడా అన్నారు, మాస్టర్ మీరు చేసిన సాంగ్ చూడండి, ఆడియో విన్న తర్వాత ప్లస్ విజువల్ వచ్చిన తర్వాత దాని రెస్పాన్స్ టోటల్గా మారిపోతుందని అనిల్ గారు ముందే గెస్ చేశారు. అలాగే జరిగింది ఎగ్జాక్ట్. బట్ వెరీ హ్యాపీ ఫైనల్ అవుట్పుట్, పీపుల్ అప్రిషియేటింగ్, రెస్పాన్స్ అన్నీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి చెప్పండి, అసలు ఎక్కడి నుంచి సంక్రాంతితో మీకున్న స్పెషల్ అనుబంధం ఏంటి? అసలు మెయిన్ అనుబంధం వచ్చేసి మన అనిల్ గారికి స్టార్ట్ అయింది. ఆయన బ్యాక్ టు బ్యాక్ సంక్రాంతి సినిమాల్లో ఆయన చేస్తూ, ఆయన ప్రతి సంక్రాంతి ఘన విజయాలు సాధిస్తూ అదే భాగంగా మనని కూడా దాంట్లో ఇంక్లూడ్ చేస్తూ ఒక కొరియోగ్రాఫర్గా నాకు కూడా కొన్ని 8 ఫిలిమ్స్ నుంచి ఆయన ప్రతి సినిమాలో అవకాశం ఇస్తూ ప్రతి సంక్రాంతి కూడా నాకు మెమరబుల్ సంక్రాంతిగా ఆయన ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. చిరంజీవి గారితో ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నారు కదా, సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? ఒక ఫ్యాన్ మూమెంటా? అసలు అమేజింగ్ అండి. అసలు కల్లో కూడా ఊహించలేదు. చిరంజీవి గారికి కొరియోగ్రఫీ చేస్తామా అనే డౌట్ పక్కన పెడితే ఇంకా ఆయన రీచ్ అవ్వాలంటే చాలా కష్టంలే. ఎందుకంటే మెగాస్టార్ గారు ఇంకా వేరే రేంజ్ ఆయనది. ఆ రేంజ్కి రీచ్ డిసప్పాయింట్మెంట్ కూడా కాదు, చేయలేంలే ఇంకా అని మన పని మనం చేసుకుంటూ వెళ్ళడము. బట్ ఏంటంటే ప్రతి పాటలో నేను చేసే పాటలో 100% ఎఫర్ట్ పెడుతూ చేస్తూ అలా వెళ్ళే ప్రాసెస్లో నిజంగా అనిల్ గారు చిరంజీవి మెగాస్టార్ గారితో చేసే అవకాశం మాకు ఇచ్చి ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్ని యాజ్ ఎ కొరియోగ్రాఫర్గా చిరంజీవి గారు మేము కంపోజ్ చేసిన స్టెప్స్ అలా చూస్తుంటే ఇంకా ఒక ఎవరెస్ట్ రీచ్ అయిపోయి మన ఇండియా ఫ్లాగ్ పెడితే ఎలా ఉంటుంది హ్యాపీనెస్, అంత హ్యాపీనెస్ ఇచ్చారు ఆయన. అంటే ఫస్ట్ కాల్ చేసి అనిల్ గారు మీరు కాల్ చేసి ఇలా చేయాలన్నప్పుడు మీ అసలు ఏంటి ఆ టైంలో? అసలు నేను అనిల్ గారిని గట్టిగా హగ్ చేసుకొని ఆల్మోస్ట్ సార్ చాలా థ్యాంక్స్ సార్, అసలు నెవర్ ఇమాజిన్డ్ ఇన్ మై లైఫ్, అసలు చిరంజీవి గారికి నేను చేస్తానని కల్లో కూడా ఊహించలేదు. ఎందుకంటే ప్రతి ఒక్క డాన్స్ మాస్టర్ గా ఒక డ్రీమ్ అండి. ఎవరైనా చిరంజీవి గారు ఇట్ సెల్ఫ్ ఆయన ఒక గ్రేస్ స్టైల్ అని క్రియేట్ చేసుకున్నారు. అంటే ఆయన డాన్స్ని ఎలా ప్రజెంట్ చేయాలి, ఏ డాన్స్ మాస్టర్ ఎవరు ఎంత కంపోజ్ చేసినా ఆయన యాడ్ చేసే గ్రేస్ స్టైల్ అది ఎవ్వరు అసలు అందరికీ ప్రతి ఒక్కరికి నచ్చి విజిలేసే మూమెంట్ ఆయన క్రియేట్ చేస్తారు. ఆయన ఇప్పుడు నేను చూపించిన మూమెంట్నే నార్మల్గా ఉంటుంది నేను చేస్తే, అదే ఆయన బాడీలోకి వెళ్ళి అది అవుట్ అయితే వేరే లెవెల్ విజిల్స్ మిమ్మల్ని గుర్తుపట్టేటట్టుగా అసలు. బట్ ఆయన దగ్గర నుంచి నేర్చుకున్న విషయాలు చాలా ఉన్నాయి. అంటే ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్, ప్లస్ ఇంకోటి మనము మన వర్క్లో ఎంత డెడికేటెడ్గా ఉండాలి, దానికోసం ఆయన పడ్డ శ్రమ, ఆయన మలుచుకున్న విధానం, అంటే స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉండాలి, ఎంత అందంగా అనిపించాలి అని, అలాగే మన కెరియర్లో మనం కూడా ఎంత బాగా వర్క్ చేయాలి, ఇంకా మనకు ఆపర్చునిటీస్ వచ్చినా కొద్దీ ఇంకా బెటర్ చేస్తూ ఎలా వెళ్ళాలి, ఎంత హార్డ్ వర్క్ పెట్టాలనేది నేర్చుకున్నాం. అంటే ఈ ఒక్క సాంగ్ కూడా మిగతా సాంగ్స్ లో కూడా ఎక్కడ ఆయన అలసిపోయేటట్టుగానే అలా ఏం కనిపించలేదు అసలు. మీరు చూస్తే రామ్మ చిలకమ్మ అది నేనే చేశాను. మళ్ళీ మామ దగ్గరికి ఇంట్లోకి వచ్చినప్పుడు ఇంటర్వెల్ ముందు వచ్చే ఆ సాంగ్ కూడా నేనే చేశాను. ఆ సాంగ్స్లో కూడా రామ్మ చిలకమ్మ కూడా మళ్ళీ చేయడము,
వెంకటేష్ ఇది గారు, వెంకటేష్ చిరంజీవి గారు, ఆయన అది సాంగ్ ఈయన ఇది చేయడం. అసలు అనిల్ గారు థాట్కే హ్యాట్స్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అది కూడా చేయడము, ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేశానండి. ఇట్స్ ఎ మెమరబుల్ అండ్ లైఫ్లో మర్చిపోలేంది. ఆ గిఫ్ట్స్ అన్నీ చిరంజీవి గారు మా అందరికి వాచ్, ల్యాప్టాప్లు ఏది ఇచ్చినా మాకు పాట ఇచ్చి అందరి కొరియోగ్రాఫర్స్ని బ్లెస్ చేశారు. ఈ ఎనర్జీని, ఈ సక్సెస్ని మేము మా లైఫ్లో కొనసాగిస్తాం తప్పకుండా. అండ్ మీరు ఎట్ ఏ టైం వెంకటేష్ గారికి అండ్ చిరంజీవి గారికి కంపోజ్ చేసినట్టే ఇంకా ఎట్ ఏ టైంలో ఇద్దరు. సో సూపర్ అసలు. అండ్ నయనతారతో ఎలా ఉందండి ఎక్స్పీరియన్స్? ఆవిడ వర్క్ చేయడం, ఆమె సీనియర్ ఆర్టిస్టులు ఎంత కేర్ఫుల్గా ఉంటారు ఈచ్ అండ్ ఎవ్రీ బ్లాక్, కాస్ట్యూమ్ వైజ్, మేకప్ వైజ్. శశిరేఖ సాంగ్ చూస్తే అసలు కాస్ట్యూమ్స్తో ఇంకా మోర్ నేమ్ వచ్చింది. చిరంజీవి గారి డాటర్ చేశారు కాస్ట్యూమ్స్, స్టైలింగ్ అంతా. అసలు అంటే ఒక చేంజ్ ఓవర్కి వెళ్ళాలి, వేరే లుక్లో ఉండాలి. ఎందుకంటే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, ఇంకొంచెం యంగ్గా కనిపించే కాస్ట్యూమ్స్ వేయాలని వేశారు. ఆ కాస్ట్యూమ్స్తోనే నెక్స్ట్ లెవెల్ లుక్ వచ్చింది. బాలకృష్ణ గారితో కూడా వర్క్ చేశారు. సో ఆ అవకాశం ఎలా వచ్చింది? ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అది బోయపాటి గారికి నేను సరైనోడు టైటిల్ సాంగ్ చేశాను, డూడు డూడు సాంగ్. దాని తర్వాత మళ్ళీ మధ్యలో ఆయన చాలా సినిమాలు చేశాను, గ్యాప్ వచ్చింది. మళ్ళీ అఖండకి పిలిచినప్పుడు వెళ్ళాను. నేను వెళ్ళిన తర్వాత బాలయ్య గారి సాంగ్ సినిమాలో ఒకే సాంగ్ అన్నారు, డ్యాన్స్ నెంబర్. సార్ నేను బోయపాటి గారిని అడిగాను, సార్ ఇంతమంది డ్యాన్స్ మాస్టర్లు ఉన్నారు, నేను ఒక డౌట్ ఉంటుంది కదా, వై మీ, ఎందుకు నాకు ఈ అవకాశం ఇచ్చారంటే, బ్రో నాకు మీరు సరైనోడ్లో సాంగ్ చాలా బాగా నచ్చుతుంది, నాకు అలా డిఫరెంట్గా చేసి ఇవ్వండి అని చెప్పేసి అన్నారు. అసలు ఇంకా మొదటిసారి బాలకృష్ణ గారు దొరకడము, యాయా జై బాలయ్యకి ఏదో కొత్తగా చేయాలి అంటే అన్యూజువల్గా. ఇంకోటి సినిమాలో ఒకే సాంగ్ డాన్స్ నెంబర్, అది కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఎంజాయ్ చేశారు. సినిమాలో బిగినింగ్ లో వస్తుంది. దాని టెన్షన్ ఏంటంటే సినిమాలో ఫస్ట్ సాంగ్ కాబట్టి బాగా చేసినా అప్రిషియేట్ చేస్తారు, బాగా చేయకపోతే కూడా అంతే మనకు పడతాయి అని అది ఒళ్ళు దగ్గర పెట్టుకొని కొత్తగా చేయాలని ఆ షర్ట్ మూమెంట్, బాల్ మూమెంట్ క్రియేట్ చేసినప్పుడు నిజంగా బోయపాటి గారు దాన్ని యాక్సెప్ట్ చేసి బాలకృష్ణ గారికి చూపించి ఇది చేద్దాము ఆడియన్స్లో కొంచెం మన ఫ్యాన్స్కి కానీ తెలుగు ప్రేక్షకులు కానీ చాలా బాగుంటుందని నమ్మి చేశాను. న్యూ, వెరీ న్యూ. దాని తర్వాత నేను ఆల్మోస్ట్ కన్నడ ఇండస్ట్రీకి, తమిళ ఇండస్ట్రీకి, మిగతా ఇండస్ట్రీకి కూడా నేను ఆ పాట ద్వారా పరిచయం అయ్యాను. ఒక సాంగ్ ద్వారా మిగతా వాటికి అడుగులు పడ్డాయి. అంటే మీరు ఆ సాంగ్ కంపోజ్ చేసి చూపించినప్పుడు బాలకృష్ణ గారు ఏమన్నారు అసలు? ఎందుకయ్యా ఫస్ట్ అసలు ల్యాప్టాప్ లో నేను మొత్తం కంపోజ్ చేసి పెట్టి ప్లే చేశాను. చేసిన తర్వాత షర్ట్ బాల్ వచ్చిన తర్వాత బాగా అప్రిషియేట్ చేశారు. బట్ ఎక్కడో ఇది చేద్దామా, ఇదేమన్నా ట్రోల్ అవుతుందంటే బోయపాటి గారు లేదు బాబు, ఇది చాలా జెన్యున్గా ఉన్నాయి మూమెంట్స్, ఎందుకంటే మనం ఏదో సీజీ గ్రాఫిక్స్ చేసింది ఏం లేదు దాంట్లో, కాబట్టి దీన్ని డెఫినెట్గా అప్రిషియేట్ చేస్తారని చెప్పి ఆయన చెప్పగానే ఇంకా బోయపాటి గారు చెప్తే బాలయ్య బాబు ఓకే చేసి అలా చేయడం జరిగింది. ఓకే, బాలయ్య గారు సెట్స్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అట్మాస్ఫియర్ అంతా? అసలు అమేజింగ్ ఎనర్జీ అండి. ఆయన మార్నింగ్ వచ్చి, అంటే ఇప్పుడు జనరేషన్కి అలవాటు లేదు, బట్ వాళ్ళు ఎలా వచ్చారంటే డాన్స్ మాస్టర్ అంటే ఒక గురువు సమానులుగా ఆయన రెస్పెక్ట్ చేస్తారు. ఫస్ట్ స్టెప్ చేసే ముందు నమస్కారం చేసుకొని మాస్టర్కి దండం పెట్టి అసలు నన్ను హగ్ చేసుకున్నప్పుడు ఆ ఎనర్జీ అక్కడే, ఆ రెస్పెక్ట్స్కే మనకేమనిపిస్తుంది అంటే మనకి ఈయనకు బెస్ట్ చెయ్యాలి అనే థాట్లోకి వెళ్ళిపోతాం. ఇంకోటి ఆయన నో అనేది లేదండి ఆయన దగ్గర. నో నేను ఇది చేయలేను, ఇది చేయండి, ఇది చేంజ్ చేయండి అని ఏది ఉండదు. ఆయన మీరు డాన్స్ మాస్టర్ డైరెక్టర్ ఏదైతే డిసైడ్ చేశారో అది బ్లైండ్గా చేసి వెళ్ళిపోతారు అంతే. అది దానివల్ల మాకు డాన్సెస్కి కానీ రిజల్ట్ మీరు చూశారు. ఇప్పుడు జాజికాయ సాంగ్ కానీ, అఖండలో నేను చేసిన సాంగ్ కానీ, దాని రిజల్ట్ అప్రిషియేషన్ ఎంత వచ్చిందంటే ఆయన నో చెప్పరు. ప్లస్ ప్రతి మూమెంట్, ఇప్పుడు క్యాప్ మూమెంట్ అఖండలో 2లో జాజికాయ సాంగ్లో క్యాప్ మూమెంట్ కానీ, చైర్స్ తన్నే మూమెంట్ ఉంటుంది. అది ఎంత వెయిట్ ఉన్న చైర్స్, అవి తన్నాలి, తంతే బ్యాక్ వెళ్ళాలి, మళ్ళీ వేరే చైర్ బ్యాక్ నుంచి వస్తే కూర్చోవాలి, కనిపించదు ఆ చైర్, బ్యాక్ నుంచి వస్తే ఆ చైర్లో కూర్చొని లిరిక్ పాడాలి. అసలు అన్బిలీవబుల్ గా చేశారు. వెంకటేష్ గారితో కూడా ఆల్రెడీ సంక్రాంతికి వస్తున్న ఆల్ సాంగ్స్ చేస్తున్నారు కదా మూవీలో. అవునండి.
సో ఆయన వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? అసలు నేను అందరూ చెప్తుంటారు వెంకటేష్ గారు చాలా కూల్ గా ఉంటారు, నవ్విస్తూ ఉంటారు అని. అక్కడికి వచ్చేసరికి మళ్ళీ అనిల్ గారు అండి. అవును. అనిల్ గారు సంక్రాంతికి వస్తున్నాంతో నన్ను మాస్టర్ సింగిల్ కార్డ్ అన్ని సాంగ్స్ మీరే చేయాలని చెప్పడము. అసలు మేము ఫస్ట్ గోదావరి గట్ సాంగ్ షూట్ చేయడము, ఆ రిలీజ్ అయిన తర్వాత ట్రిమెండస్ రెస్పాన్స్ లాస్ట్ ఇయర్ సంక్రాంతికి. అసలు ఆ సాంగ్ వచ్చిన రెస్పాన్స్ కానీ ఆల్ క్రెడిట్ గోడ్స్ అనిల్ గారు అండి. ఎందుకంటే ఆయన డిజైన్ చేసిన విధానము, కొరియోగ్రాఫర్ నా నుంచి ఏం కావాలి అని వెరీ పర్టిక్యులర్, వెరీ క్లారిటీ అండ్ వెరీ ఎంకరేజింగ్ ప్రతి విషయంలో. అసలు ఆయన టెక్నీషియన్స్ని కలుపుకునే విధానం అండి, ఏ చిన్న ఆర్టిస్ట్కి అయినా ఆయన ఇచ్చే డైలాగ్ అంటారా లేకపోతే ఒక సీన్ కానీ అతనికి లైఫ్ వస్తుంది, దాంట్లో ఒక మ్యాటర్ ఉంటుంది, ఆ మ్యాటర్స్ లేనిది చేయడం అనిల్ సార్. అలా యాజ్ ఎ కొరియోగ్రాఫర్ నా నుంచి గోదావరి గట్టు సాంగ్ ఏంటి, సంక్రాంతికి వస్తున్నాంలో పొంగల్ సాంగ్ అది, మీను సాంగ్ ఏంటి, అసలు అమేజింగ్. ఆల్ క్రెడిట్ గోస్ టు అనిల్ సార్. డిఫరెంట్ డైరెక్టర్స్తో వర్క్ చేస్తూ ఉంటారు కదా, సో వాళ్ళ మధ్యన ఎలా ఉంటుంది? అంటే మీకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తూ ఉంటారా, లేదు వాళ్ళ త్రూ మీరు వెళ్తూ ఉంటారా, ఎలా ఉంటుంది? లేదండి, ఫ్రీ హ్యాండ్ ఇక్కడ ఫ్రీ హ్యాండ్ మొత్తం నేనే చేసేయాలి లేకపోతే మొత్తం డైరెక్టర్ గారే చెప్తారు అనేది లేదండి. ఇట్స్ ఎ టీమ్ వర్క్. ఓకే. యాజ్ ఎ డైరెక్టర్ అన్డౌటెడ్గా ఈజ్ ఎ క్యాప్టెన్ ఆఫ్ షిప్, మనని గైడ్ చేస్తూ ఎట్ ద సేమ్ టైం నేనేం చేస్తానంటే నంబర్ ఆఫ్ వర్షన్స్, ఓకే, ఒక్క స్టెప్కే నేను ఒక 5-6 వర్షన్స్ అలా ఇస్తాను. ప్లస్ నేను బాగా మనసులో పెట్టుకునేది, మైండ్లో పెట్టుకునేది అంటే క్యారెక్టరైజేషన్, సినిమా కథ, ఆ కథలో క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తే బాగుంటుంది, వాళ్ళు ఎలా యాక్ట్ చేస్తే బాగుంటుంది దాని మీద చేస్తాను. సో నాకేంటంటే ఇప్పుడు నేను పూరి గారితో చేస్తే పూరి గారి స్టైల్లో చేసినట్టు ఉంటుంది, అనిల్ గారితో చేస్తే అనిల్ గారికి ఆయనే కంపోజ్ చేసుకున్నట్టు ఉంటుంది, బోయపాటి గారికి చేస్తే ఇదేంటి బోయపాటి గారే కంపోజ్ చేశారా చెప్పి అన్నట్టు ఉంటుంది. అలా కథను బట్టి, డైరెక్టర్ని బట్టి, సినిమాని బట్టి చేస్తే మనం అందరికీ కంఫర్ట్. అలాగే ఈ సంక్రాంతికి వచ్చే 4 సినిమాల్లో నేను ఉండడం అంటే అదే రిజల్ట్, ఇంకా వేరే ఏం లేదు. 2025 మీరు సూపర్ గా బోని కొట్టారు, అండ్ 2026 అదంతా హ్యాపీగా 2025 అయిపోయింది మీకు. 2026 కూడా సూపర్ బోని కొట్టారు. సూపర్ సాంగ్స్ తో స్టార్ట్ అయింది అండ్ రియలీ సినిమాలు అన్ని బాగా ఆడుతున్నాయి, అన్ని బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. రేర్ అంటే ఒక 4 సినిమాలు వస్తే డెఫినెట్ గా ఒక 2 సినిమాలు పోయి 2 సినిమాలు నిలబడే టైంలో అన్ని ఫిలిమ్స్ హిట్ అవ్వడం అనేది, బ్లాక్ బస్టర్స్ అవ్వడం అనేది, అందులో స్పెషల్గా నా సాంగ్స్కి ఒక సపరేట్ గుర్తింపు రావడం, మనశంకర వరప్రసాద్ నుంచి శశిరేఖ సాంగ్ కానీ, రవితేజ గారి సినిమాలో కార్తీక దీపం సాంగ్ కానీ, థియేటర్లో ఒక దగ్గరికి తీసుకొచ్చారు, ఒక వేదిక మీదకి. అమేజింగ్. ఆ సాంగ్ రెస్పాన్స్ చూసి అసలు థ్రిల్ అయిపోయి. ఇంకోటి రవితేజ గారు మంచి డిసిషన్ తీసుకున్నారండి, ఏంటంటే ఈ పాటని లిరికల్ వీడియో వద్దు, ముందే రిలీజ్ చేయొద్దు, దీన్ని సర్ప్రైజ్ గా సెకండ్ హాఫ్ లో సర్ప్రైజ్ ఎలిమెంట్ కనిపిస్తుంది. ఎందుకంటే అది స్టార్ట్ అయ్యేటప్పుడు థియేటర్ మొత్తం అరుపులు, ఎందుకంటే కార్తీక దీపం వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సీరియల్ హిట్ అది. అండ్ అప్పటి సినిమాలు సీరియల్స్ అవన్నీ పిన్ని, కృష్ణమ్మకు, గోదావరి, ఆ సాంగ్ కూడా అసలు అన్ని కలగలిపి తీసుకొచ్చారు. రవితేజ గారు ఆ సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు వేరే హై, ఎందుకంటే సినిమా అంతా సాఫ్ట్ గా కొంచెము ఎక్కువ ఆయన ఎనర్జీ చూపించే సాంగ్స్ లేవు. ఆ మాస్ సాంగ్ నెక్స్ట్ ఇదే. ఇంకో దీంట్లో ఏంటంటే కొంచెము డ్రింక్ చేసి చేయొచ్చు కాబట్టి మనకి ఫ్రీడమ్ ఉంది కంపోజింగ్కి కానీ. అసలు ఎలా చేశారు, థియేటర్లో దూకారు. అసలు ఆ ఎనర్జీ ఏంటారు బాబు, అసలు ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ పనికొచ్చింది బాగా, చాలా 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 ప్లస్ అయింది. అండ్ నాకు కూడా ఒక సపరేట్ గుర్తింపు వచ్చింది. ఈ సాంగ్ స్పెసిఫిక్గా ఈ సీరియల్ సాంగ్ చేసిన మాస్టర్ ఎవరని అది గుర్తించడము, అది ఇంత పెద్ద హిట్ చేసిన మన తెలుగు ప్రేక్షకులు, అమేజింగ్ రిజల్ట్. ఇవి షూట్ చేసేటప్పుడు అక్కడ ఉన్న సినారియో ఎలా ఉండిందండి, అసలు సరిగ్గా జరిగిందా? అందరూ నవ్వుతూనే ఉన్నారు? అందరూ నవ్వుతానే ఉన్నాం. 3 days షూట్ చేసాము. 3 days మాకు ఫస్ట్ షాట్ పెట్టగానే అర్థమైపోయింది దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఏ ట్రిమెండస్ హిట్, నో డౌట్ ఆడియన్స్ దీన్ని బాగా ఎంజాయ్ చేస్తారని రవితేజ గారు బాగా నమ్మి అసలు ఎలా చేశారండి చూడండి, ఒక్క దగ్గర కూడా ఆగిన మూమెంట్ లేచి అసలు ఆడుతున్నారు. అసలు అలా లాస్ట్ ఆ సాంగ్ అందులో నోటెడ్ సీరియల్స్ కదా, నోటెడ్ సీరియల్స్ అందరు ఇష్టపడ్డ సీరియల్, దట్టు సాంగ్ కాంబినేషన్ గా రావడము,
అండ్ సెకండ్ హాఫ్లో క్లైమాక్స్కి ముందు వచ్చిన సాంగ్ కాబట్టి అసలు హ్యూజ్ రెస్పాన్స్. కొన్ని అంటే ఎలా ఉంటాయంటే సినిమాలు హిట్ అవ్వవు బట్ చేసిన సాంగ్స్ బ్లాక్ బస్టర్ గా ఉంటాయి. అలాంటివి మీవి కూడా చాలా ఉన్నాయి అప్పటివి కూడా. సో అదొక గుర్తింపు ఉండిపోతూ ఉంటుంది. సినిమాకి వెళ్ళ సరిగ్గా ఆడియన్స్ కి రీచ్ అవ్వకపోయినా కొన్ని సాంగ్స్ ఉండిపోతాయి. సో ఇన్ని సాంగ్స్ మీరు కంపోజ్ చేశారు కదా, ఒకటి బాగా కష్టపడ్డాను బట్ నాకు అంత గుర్తింపు దక్కలేదన్న సాంగ్ ఏమి మీకు అనిపించిందా? అది మన సరైనోడు సాంగ్ నుంచే వచ్చిందండి. సరైనోడు నేను చేశాను, బాగా నన్ను బోయపాటి సార్ కానీ బన్నీ గారు కానీ బాగా అప్రిషియేట్ చేశారు. ఆ టైంలో ఇది శేఖర్ మాస్టర్ చేశాడా, గణేష్ మాస్టర్ చేశాడా, లేకపోతే జానీ మాస్టర్ చేశాడా అని అనుకున్నారు. నేను అప్పుడు ఎక్కువ ఇట్లా ఇంటర్వ్యూస్ కానీ సోషల్ మీడియాలో నేను లేను. సో అలా వెళ్ళిపోయింది. డాన్స్ అంటేనే టోటల్గా మనకి మాస్ స్టెప్స్ కానీ మరీ క్రిటికల్ స్టెప్స్ అంటే వీళ్ళు మనం ఎక్కువ చూసుకుంటాం కదా. సో వీళ్ళ ముగ్గురికి మీరు అది కంపోజ్ చేసేటప్పుడు మీరు ఎంతగా కష్టపడ్డారు అసలు? చాలా అండి. అంటే నాకు ఆల్ టైం ఏముంటుందంటే ఏదో ఎవ్వరిది చేయలేనిది చూడండి చేయాలనే దాన్ని పక్కన పెడితే మన కథ ఏం చెప్తుంది, ఆ క్యారెక్టర్ ఎలా ఏం కోరుకుంటుంది, దాంట్లో ఈ హీరో ఈ స్టార్ ముందు చెయ్యంది ఏదన్నా ఉందా, ఇలా వెళ్తాను, ఇలా వెళ్ళి. ప్లస్ ఇంకోటి ఏంటంటే కొన్ని స్టెప్స్ ఎలా ఉంటాయండి ఆ మ్యూజిక్కి సెట్ అవ్వవు. మూమెంట్ మంచి మూమెంటే, కాకపోతే ఆ టైంకి ఆ సాంగ్కి సెట్ అవ్వవు. మనం ఫోర్స్ఫుల్లీ పెడతాం దాంట్లో. అలా ఎప్పుడు చేయను నేను. అలా నంబర్ ఆఫ్ ఆప్షన్స్, మోర్ హోంవర్క్ చేస్తాను పక్క. ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్లాక్ అంటారా, కొరియోగ్రఫీ సైడ్ అంటారా, లేకపోతే ఆ కథ చెప్పే ప్రాసెస్ ఉంటుంది. అంటే లైక్ మూమెంట్ చేసే ముందు చిన్న మాంటేజ్ చేసి కథ చెప్పడం ఉంటుంది. అన్ని రకాలుగా నేను వర్క్ చేసి డైరెక్టర్తో మోర్ ఇంటరాక్ట్ అయ్యి చేస్తాను. సో నాకు మోర్ ఈజీ అవుతుంది. అంటే ఇలా మీరు బాగా హోంవర్క్ చేసిన సాంగ్ ఏదండి మీ మొత్తం అన్ని సాంగ్స్లో? బాగా అంటే అఖండ 2 అంటే బెస్ట్ మూమెంట్ ఇవ్వాలని చాలా హోంవర్క్ చేశాను. అండ్ రీసెంట్ టైమ్స్లో అనిల్ గారు ప్రతి సినిమాకి చాలా హోంవర్క్ చేస్తాను. ఎందుకంటే అనిల్ గారు సామాన్యంగా ఆయన చాలా మూమెంట్స్ ఆయన చెప్పినవి ఉంటాయి. ఆయన ఇలా చేయండి మాస్టర్, అలా చేయండి అని చాలా ఉంటాయి. ఆయన అసలు ప్రతి బిట్ తెలుసు. ఆయన ఇట్ సెల్ఫ్ డైరెక్టర్ కాకుండా ఆయన లోపల తెలియకుండానో ఓ కొరియోగ్రాఫర్, అసలు అమేజింగ్ కొరియోగ్రాఫర్ ఉంటాడు. సో ప్రతి సాంగ్ ఎఫర్ట్ ఉంటుందండి, లేని సాంగే లేదు. అది పెద్ద హీరో చిన్న హీరో, పెద్ద సినిమా చిన్న సినిమా ఇలా తేడా ఏం లేదు. నేను చిన్న సినిమా కూడా అంతే ఎఫర్ట్ పెడతాను. అంటే లైక్ డీజే టిల్లు సాంగ్, డీజే టిల్లు సాంగ్ ఉంది. ఆ సాంగ్ రిలీజ్ అవ్వకముందు ఆ సినిమా కొంచెం లో బజ్ ఉంది. బట్ ఆ సినిమాకి నాకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు మన 100% ఇవ్వాలి అని చేసింది. అది ఇచ్చాను. ఆ రిజల్ట్ ఈరోజు కనిపించింది కూడా ఫైనల్ గా. సో అలాగే మీరు చాలా మంది హీరోయిన్స్ తో కూడా వర్క్ చేశారు కదా. సో మిమ్మల్ని సర్ప్రైజ్ చేసిన హీరోయిన్ ఎవరు అంటే డాన్స్ పరంగా? డాన్స్ పరంగా అన్డౌటెడ్ గా తమన్నా గారు, శ్రీలీల గారు, అన్ని ఇంకోటి భాగ్యశ్రీ కూడా అబ్బచ్చా సాంగ్ కి. అప్పటి వరకు తను అంత డాన్స్ చేయలేదు, ఓకే అనుకున్నాము. బట్ అబ్బచ్చా సాంగ్లో చేసిన విధానము అండ్ శ్రీలతో ఫుల్ సాంగ్ నాకు డాన్స్ నెంబర్ దొరకలేదు ఇప్పటి వరకు. మన తూమేరా లవ్వర్ సాంగ్లో చిన్న బీజన్లో డాన్స్ ఆడిపించాను. బట్ వెయిటింగ్ టు ఫుల్ సాంగ్ ఎప్పుడు చేస్తానని తమన్నా అన్డౌటెడ్లీ వెరీ హార్డ్ వర్కింగ్ తను, అసలు చాలా బాగా అనిపిస్తుంది. అండ్ అలాగే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏ ఉన్నాయండి? నెక్స్ట్ ప్రాజెక్ట్స్ రవితేజ గారిది ఉంది, నాగార్జున గారిది 100th ఫిలిం ఉంది. అండ్ మళ్ళీ అనిల్ గారిది స్టార్ట్ అవబోతుంది. కన్నడలో ఉపేంద్ర గారికి చేస్తున్నాను. అండ్ శివన్న, మన శివరాజ్ కుమార్ గారి సన్ శివన్న కూడా చేస్తున్నాను. అండ్ తమిళ్ ఇండస్ట్రీకి కూడా వెళ్ళాను, తమిళ్లో కూడా చేస్తున్నాను. సో బిజీ, ఫుల్ బిజీలో ఉన్నారు. 2027 కూడా రెడీ. సో అండ్ మహేష్ బాబు గారితో కూడా వర్క్ చేశారు కదా మీరు. సో ఎస్, సర్లేదు నీకెవరు, ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? ఎందుకంటే చాలా షై పర్సన్ అని వింటూ ఉంటాం మేము. అంటే ఆ స్టార్స్తో నాకు తెలిసి నేను ఫస్ట్ టైం చేసే హీరోస్ ఎక్కువ నాకు ఆపర్చునిటీ ఇచ్చిందని అనిల్ గారే. మహేష్ బాబు గారితో కానీ, వెంకటేష్ గారితో కానీ, చిరంజీవి గారితో కానీ ఆ అవకాశాలన్నీ అనిల్ గారి ద్వారానే వచ్చాయి. బట్ జోడి ఉండిపోతుంది అనిల్ గారు భాను గారు. ఆయన అనిల్ గారు చేయించుకునే విధానమే వేరండి. అంటే ఆయన కంఫర్ట్ చేస్తూ ఎట్ ద సేమ్ టైం ఎంత
ఏమంటారు, ఒక మనం చేయలేము, ఇప్పుడు ఫుల్ వర్షం పడుతుంది చేయలేము అన్న సిచ్యువేషన్లో కూడా అంబ్రెల్లాస్ తెచ్చి ఒక ఆయన మూమెంట్ boost up చేద్దాము, ఇస్తారు. వేరే ఐడియాస్ అన్ని, అంటే ప్లాన్ బి ఆయన దగ్గర ఎప్పుడు ఉంటుంది. ఓకే. అది నేర్చుకున్నాను. ఇంకోటి ఆయన సెట్లో అరవడం కానీ సీరియస్ అవ్వడం కానీ నేను ఇప్పటివరకు చూడలేదు. ఎంత కామ్గా ఉండి పొజెస్గా ఉండి మనం ఏం చేయాలన్న దాని మీద ఫోకస్ చేస్తారు. అది He బెస్ట్ knows. క్వాలిటీ అంతే. అసలు ఇప్పటి వరకు నేను చూడలేదు అనిల్ గారు ఒకరిని తిట్టడం కానీ లేకపోతే ఎందుకు ఇలా జరిగింది అనే సీరియస్ అవ్వడం కానీ నేను చూడలేదు. ఆయన ఎప్పుడు దాన్ని ఇంకో వేలో ఎలా చెప్దాము టైం వేస్ట్ అవ్వకుండా అనేదే అసలు అది నేర్చుకున్నాం ఆయన దగ్గర నుంచి. ఓకే. దెన్ నాగార్జున గారితో వర్క్ చేశారా? నేను ఒక యాడ్ ఫిలిం చేశాను, ఓకే. టూత్ పేస్ట్ యాడ్, ఓకే. మెష్వాక్ అని. బట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ సాంగ్ ఇప్పుడే చేస్తాను. ఓ ఆయనతో కూడా ఆన్ ద ప్రాసెస్ లో ఉంది process, ఇంకా. సో వాట్ అబౌట్ ద పవన్ కళ్యాణ్ గారు ఓజీ? ఆయనతో నేను గబ్బర్ సింగ్ లో ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందా చాలా ఫిలిం చేశాను. సాయిధరం తేజ్ గారితో లాంచ్ అయ్యారు కదా, అది కూడా అనుకోకుండా వచ్చారంట కదా? లాంచ్ అయ్యాను అనుకోకుండా, కానీ చేయలేకపోయాను రే ఫిలిం కి. ఓకే. పూలరంగడు ఈజ్ మై ఫస్ట్ ఫిలిం. ఓకే. బట్ ముందు మాత్రం సాయిధరం అంటే మిమ్మల్ని బలవంతంగా చూసారంట కదా choreography లోకి? వైవిఎస్ చౌదరి గారు అసలు బాను నువ్వు చెయ్యాలి, ఈ ఓకే. సాంగ్స్ అన్ని నువ్వు చేయాలి, ఈ సినిమాకి నువ్వు కొరియోగ్రాఫర్ అని చెప్పి నన్ను అమెరికా తీసుకెళ్లి మరీ కొరియోగ్రాఫర్ చేసి ఓకే. ఆపర్చునిటీ. ఆయనకి చాలా చాలా థ్యాంక్స్. ఈరోజు నిజంగానే ఎంత మంచి కొరియోగ్రాఫర్ ని మా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇచ్చినందుకు ఫస్ట్ థ్యాంక్స్ టు ఆయన అండి. అంటే నన్ను కొరియోగ్రాఫర్గా ఆ టైంకి సార్ నేను ఇంకా టైం తీసుకుంటాను నేను అవ్వను అంటే లేదు, అసలు నువ్వు ఈ 3 months రాకపోతే ఎంత రెమ్యునరేషన్ మిస్ అవుతావు ఫైనాన్షియల్గా అంటే, నేను సార్ ఇంత మిస్ అవుతాను అనగానే ఇమ్మీడియట్ అంత టోటల్ అమౌంట్ చెక్ రాసి ఇచ్చారు. ఓకే. మొత్తం ఇచ్చి నువ్వు చేస్తున్నావు ఈ సినిమా చేయాలని. అసలు ఫస్ట్ సాంగ్కి టోటల్ అమౌంట్ చెక్ అమెరికా తీసుకెళ్ళి మళ్ళీ సాయిధరం తేజ్ గారు లాంచ్ ఫిలిం, అసలు ఆల్ బిగ్ థింగ్స్. అంటే గుడ్ లక్, ఎందుకంటే చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు, అంటే నాకు సాంగ్ ఒక సాంగ్ అన్న పడాలి, కొరియోగ్రాఫ్ చేయాలి నేను, కానీ మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. నాకు ఆ ఫియర్ ఎప్పుడు ఉంటుందండి. అంటే Okay. ఇప్పుడు నేను చేసే ప్రతి సినిమా పాటల వెనుక ఆ ఫియరే నన్ను ఎక్కువ నడిపిస్తుంది. ఇప్పుడు మా యూనియన్లో కానీ వేరే యూనియన్స్లో కానీ ఎంతోమంది డాన్స్ మాస్టర్స్ వర్క్ లేకుండా ఒక్క ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. నేను కొంచెం లేజీ అయినా నాకు వాళ్ళందరూ గుర్తొస్తూ ఉంటారు, అమ్మో వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు, నాకేమో ఇంత మంచి ఆపర్చునిటీ వచ్చిందని ఇమ్మీడియట్ మళ్ళీ ఒక హై తీసుకొని ఇమ్మీడియట్ స్టార్ట్ చేస్తాను. ఓకే. అండ్ మీ చిన్నప్పటి సంక్రాంతి ఏం గుర్తున్నాయండి అసలు, ఎలా సెలబ్రేట్ కైట్స్ చేసుకునే వాళ్ళు? అన్ని కైట్సే, ఇంకా ఎప్పుడెప్పుడు కైట్స్ ఎగిరేయాలి అదే బిగ్ మెమరీ. ఎప్పుడు Okay. బిల్డింగ్ మీదకి వెళ్ళిపోయి కైట్స్ ఎగిరేయడం ఫుల్ డే. సంక్రాంతి అయిపోయినాక కూడా ఇంకో 1 week మొత్తం కైట్స్. ఓకే. అలా ఆల్ ది వెరీ బెస్ట్ అండి, ఎందుకంటే thank you. 25 సూపర్ డూపర్ హిట్, 26 కూడా సూపర్ డూపర్ హిట్ గా స్టార్ట్ అయింది, ఇంకా దిస్ ఇస్ ఓన్లీ స్టార్టింగ్ మాత్రమే. సో 27 లైనప్ లో ఉన్నారు. అవునండి. సో ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు 2 రాష్ట్రాల తెలుగు ప్రజలకి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ సంక్రాంతికి నాకు సంక్రాంతికి వస్తున్నాం ద్వారా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చి ఎంకరేజ్ చేశారు. ఎట్ ద సేమ్ టైమ్ 2026 స్టార్టింగ్ విత్ మై మెగాస్టార్ చిరంజీవి గారితో మనశంకర వరప్రసాద్ గారు అండ్ భర్త మహాశైలకు విజ్ఞప్తి అండ్ అనగనగా ఒక రాజు సినిమా, నారి నారి నడమమురారి, ఆ సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ సాంగ్స్తో నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ప్రేక్షకులకి అండ్ ముఖ్యంగా 10TV ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో చూసారు కదండి స్పెషల్ ఇంటర్వ్యూ విత్ కొరియోగ్రాఫర్ బాని గారితో. రేపు మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ 10TV.